అయ్యో దాటిపోతుంది మనత కలవదేమోనే ఎప్పుడు వస్తుంది అమ్మాయి అని చెప్పి నాకు దిగులుగా ఉంది. ఫారిన్ కంట్రీకి వెళ్తుంది కదా దానివల్ల. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వెరీ వెరీ స్పెషల్ అండ్ ఎక్సైటింగ్ డే. ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో నేనైతే తన దగ్గరికి మార్నింగే వచ్చేసాను రెడీ అయ్యి. సో ఇక్కడ తనకి బ్రైడల్ మేక్ ఓవర్ చేస్తున్నారు. సో తన డ్రెస్ మీదకి కర్ల్స్ చేస్తున్నారు అనమాట. తనకి యాక్చువల్గా లాంగ్ అండ్ థిక్ హెయిర్ బాగుంటుంది. సో ఇంకా హెయిర్ స్టైల్ కర్ల్స్ చేసేసిన తర్వాత హెయిర్ స్ప్రేతో సెట్ చేస్తున్నారు. మేకప్ అండ్ హెయిర్ చాలా బాగా వచ్చాయి, నీట్గా చేశారు కూడా. ఇంకా ఇది మన బ్యూటిఫుల్ బ్రైడ్. తనని రెడీ చేసేటప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం అన్నమాట. వెడ్డింగ్ అంటేనే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎక్సైట్మెంట్ ఉంటుంది, నర్వస్గా ఉంటారు, హ్యాపీనెస్, సాడ్ అన్నీ ఉంటాయి. సో నేను కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను మ్యారేజ్ అయిన తర్వాత వేరే కంట్రీ వెళ్ళిపోతుంది. సో మేము క్లోజ్ ఫ్రెండ్సే, కాకపోతే రెగ్యులర్ కాల్స్ అవి ఉండవు కానీ, ఎందుకంటే తన లైఫ్లో తను బిజీగా ఉండింది. కాకపోతే చాలా చడ్డీ బడ్డీ ఫ్రెండ్స్లా ఉంటాం అన్నమాట. సో తనని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ మా లవ్లీ సిస్టర్ ఇన్లా ఇచ్చిందనమాట. సో రెడీ అయిన తర్వాత తనతో కొన్ని పిక్స్ దిగాం రూమ్లో. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. తనని రెడీ అయ్యేటప్పుడు కొన్ని పిక్స్ తీశారనమాట. ఇంకా మా గ్యాంగ్లో నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, దాని తర్వాత తినదే మ్యారేజ్. సో అప్పుడే పెద్ద అయిపోయాము, ఇంకా అందరూ ఇంకా వరుసగా మ్యారేజెస్ అయిపోతాయి అని అనుకుంటా ఉన్నాం. తనని ఫోటోషూట్ తీస్తున్న టైంలో ఇంకా మా ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ చేశారనమాట. షీ ఈజ్ ద టాలెస్ట్ ఫ్రెండ్ ఇన్ అవర్ గ్యాంగ్. మేమంతా ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్లో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచే. సో ఇక్కడ బ్రైడ్ వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. సో అమ్మమ్మని అడుగుదామా ఎలా ఫీల్ అవుతున్నారు. నా ఫీలింగ్ అయ్యో దాటిపోతుంది మనత కలవదేమోనే ఎప్పుడు వస్తుంది అమ్మాయి అని చెప్పి నాకు దిగులుగా ఉంది. అంటే ఫారిన్ కంట్రీకి వెళ్తుంది కదా దానివల్ల. ఇంకా అమ్మమ్మ, ఆంటీ, అంకుల్, తమ్ముడు అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే కొంచెం తను దూరం వెళ్ళిపోతుందని కొంచెం బాధగా కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ నేను డెకరేషన్ చూడడానికి వచ్చాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు కూడా చాలా లవ్లీగా ఉన్నారు. సో ప్రేయర్తో సెరమనీ స్టార్ట్ చేశారు. వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ అలాగే డెకరేషన్ ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. సో ఎవ్రీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు. సో ఏ సెరమనీ అటెండ్ అవ్వలేరు, ఇలా వీడియో కాల్లోనే ఉంటారు. ఇంకా ఫ్యామిలీస్ బట్టలు ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట, రెడీ అవడానికి వెళ్ళారు. ఇది తనకి పెట్టిన శారీ బ్యూటిఫుల్గా ఉంది. అయితే సెరమనీ అంతా కూడా చాలా నీట్గా బాగా జరిగింది. ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత వాక్యం ఉంటుంది, దాని తర్వాత 2 ఫ్యామిలీస్ బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అవి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత రింగ్ సెరమనీ ఉంటుంది అనమాట. సో రింగ్ సెరమనీ అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒకటి తనకి మ్యారేజ్ అవుతుందని, ఇంకోటి మేమందరం కూడా తన ఎంగేజ్మెంట్లోనే కలవడం అన్ని ఇయర్స్ తర్వాత. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యారేజెస్ ఆర్ మోడర్న్ గెట్ టుగెదర్స్ అనమాట, అలా అయిపోయింది. ఇంకా లాస్ట్ అందరు పాస్టర్స్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు న్యూ ఎంగేజ్డ్ కపుల్కి. ఎంగేజ్మెంట్ అయిపోయింది మొత్తానికి. సో ఇంకా మేము కూడా ఒక ఫోటో తీసేసుకొని మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా లైన్ కట్టారనమాట. ఎవరంటే పేరుకి గ్రేట్ మాదండి, కానీ ఎవరికి లేదంటే మాకు చికెన్ తింటావారా? నిజంగా సూపర్ గా ఉంది. ఇందాక తినేసింది చెప్పలేదు, నిజంగా చాలా బాగుంది. దిస్ ఇస్ బిర్యానీ అన్నమాట, నెల్లూరు బిర్యానీ. ఈ చికెన్ పీస్ ని నోట్లో పెట్టుకుంటే నోట్లో ఉండదు, వెళ్ళిపోయింది. సో ఇంకా అలా మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోయిందనమాట. ఇంకా వెడ్డింగ్ ఒక్కటే ఉంది. వెడ్డింగ్లో కూడా ఇంకా చాలా ఫన్ ఉంటుంది. మా ఒక్క ఫ్రెండ్ డీరెస్ట్, తను ఒక్కటే మిస్ అయింది పిక్చర్లో.